దీపావళి పండుగ సందర్భంగా 2 రోజులుగా సేలింగ్ బాగా జరుగుతుందని షాప్ ఓనర్స్ అంటున్నారు. పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్కు వినియోగదారులు ప్రాధాన్యత ఇవ్వడంతో ఎక్కువగా అమ్ముడవుతున్నాయని తెలిపారు. చిన్నారులకు ఎలాంటి ప్రమాదం లేకుండా కొత్త రకంగా టపాసులు రావడంతో చాలా ఇష్టంగా టపాసులు కోరుకుంటున్నారని అంటున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖితారెడ్డి అందిస్తారు. బంద్ చేయడం జరిగిందనమాట. నేను ఒకటి ఏంటంటే ఇక సంవత్సరంలో కొన్ని రోజులు సర్వీసు ఇవన్నీ ఉండడం వల్ల ఈ షాప్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుందనమాట. మరి ఇది వచ్చేసేమో మా చాలా రకాలుగా ఐటమ్స్ వచ్చాయన్నమాట. ఈ సంవత్సరము చిన్నపిల్లలు కాల్చే పటాకులు కావచ్చు, మళ్ళీ పిస్టోలలో కావచ్చు, గిఫ్ట్ బాక్సులు కావచ్చు, అట్లా చాలా రకాల పటాకులు అనేది రావడం జరిగిందనమాట. రీల్స్ అనేవి వచ్చాయన్నమాట. అదేవిధంగా మీరు చూసినట్టయితే పాములు అనమాట. పాములు ఎంతమంది పాములు కాలుస్తూ ఉంటే అవి కూడా మీరు చిన్న సైజులో బంద్ అయిపోయి దాంట్లో పాములు అనేది ఒకటి వచ్చిందనమాట. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇంకోటి వచ్చింది, ఇంకో మోడల్ కూడా వచ్చిందనమాట. కుంఫు అనే పటాకులు కూడా వచ్చాయన్నమాట. ఈ చీమ టపాకులు కాలుస్తే చాలా మంచి సౌండ్ కూడా వస్తూ ఉందన్నమాట. ఇట్లా అన్ని మన రకరకాలుగా మనం రెడీ చేస్తూ ఉన్నారన్నమాట. దాంతోపాటు బీడీ బంప్స్ అన్నట్టు అనమాట. ఏంటంటే మరి దీన్ని కాల్చి ఇట్లా పడేయాలన్నమాట. అట్లా చాలా రకాలుగా పటాకులు కూడా చిన్నపిల్లలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటాకులు కూడా రావడం జరిగిందన్నమాట. ఇంకోటి చిన్నపిల్లలు పాపప్స్ అని ఇంతకుముందు పాము పటాకులు కూడా రావడం జరిగిందనమాట. ఇట్లా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఈ సంవత్సరం రావడం జరిగింది. సో ఇంకోటి ఏ పటాకైనా కానీ పెద్దల పర్యవేక్షణలో ఇవి కూడా గన్స్లో రోల్స్ అనేది మర్చిపోయారు. ఇప్పుడు ఇట్లా దీనిలో గన్స్లో పెట్టి రావడం జరుగుతూ ఉందన్నమాట. ఇట్లా ఎన్నో రకాలుగా వస్తున్నాయి. కానీ ఏ పటాకు కాల్చినా కానీ పెద్దల పర్యవేక్షణలో, చిన్నపిల్లలు అయితే పెద్దల పర్యవేక్షణలో పటాకులు కాలవడం అనేది ఒకటి ఉందన్నమాట. ఎవరు కాల్చినా కానీ పెద్దల పర్యవేక్షణ కాలుస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. సిస్టమ్ లాగానే ఉంది, నార్మల్గా ఉన్నాయన్నమాట. మళ్ళీ సేల్స్ విషయం వస్తే అందరూ హోల్సేల్ షాప్స్కు ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. మేము ఏంటంటే హోల్సేల్ షాప్ని తీసుకొని రిటైల్గా సేల్ చేస్తాం అనమాట. కాబట్టి మాకు ఏంటంటే ఇంతకుముందులాగా ఒక వారం రోజులు కాకుండా 2 రోజుల ఫెస్టివల్ ఉంటుంది. ఈ రోజు రేపు 2 రోజుల్లో అమ్ముడు ఏ విధంగా ఉంది. పొద్దున్న నుంచి బాగా సరుకులు కూడా అమ్ముడు పోతూ ఉన్నాయి. రేపు